అయ్యో, నిశాచిలుకతో స్నేహం చేద్దామని అనుకున్నాను. అయినా ఇంత వికారంగా ఉన్న నాతో అంత అందమైన చిలుక ఎలా స్నేహం చేస్తుందిలే అని అనుకుని తనకు తానే సర్ది చెప్పుకుంది. ఇంకొకసారి బయటకు వెళ్తున్న నిశాచిలుక కనిపించింది. ఈసారి మాట్లాడ్డానికి ధైర్యం చేయలేదు. దాన్ని అలాగే ఆరాధనగా చూస్తుంది. ఇంతలో 2 గబ్బిలాలు నిశాచిలుక దారికి అడ్డు వచ్చాయి. వాటిని చూడగానే నిశాచిలుకకి పట్టరాని కోపం వచ్చింది. ఛీ, శుభమా అని మంచి పనికి వెళ్తుంటే మీ దరిద్రపు మొహాలతో ఎదురువచ్చారు. ఇక వేరే దారే లేదా మీకు అంటూ వాటి మీద చిరాకు పడింది. వెంటనే ఆ గబ్బిలాలు నొచ్చుకుంటూ పక్కకి తప్పుకున్నాయి. అదంతా చూస్తున్న కాళీ కోయిలకి చాలా బాధ కలిగింది. ఈ నిశాచిలుక ఇంత అందంగా ఉంటుంది కానీ మనసు మాత్రం అందమైనది కాదు. ఎప్పుడు మారుతుందో ఏమో అనుకుని బాధగా నిట్టూర్చింది. ఇలా నిశాచిలుక గర్వంతో కనిపించిన పక్షి నల్ల